బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాలని నిర్ణయించారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెకు తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని గిగ్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఇవాళ భారీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్, గ్రాసరీల ఆర్డర్లు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే సమ్మె నేపథ్యంలో ఆ సేవలకు విఘాతం కలగనుంది. పూణే, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాతో పాటు టైర్ 2 నగరాల్లో ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్లు, గ్రోసరీ డెలివరీలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. సమ్మె కారణంగా హైదరాబాద్ లో ఐటీ కారిడార్ ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకు తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారంటీ లేదు, భద్రతతో పాటు గౌరవం కూడా లేదని గిగ్ వర్కర్లు వాపుతున్నారు. విరామం లేకుండా పనిచేస్తున్న తమకు న్యాయమైన జీతంతో పాటు కమిషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతలతో పాటు 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ డిమాండ్లతో క్రిస్మస్ రోజునే దాదాపు 40,000 మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయగా దాదాపు 50% డెలివరీలు ఆగిపోయాయి. ఈసారి ఏకంగా 150,000 మంది సమ్మెలో పాల్గొంటారని ఓ అంచనా. అదను చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మెబాట పట్టినట్లు యూనియన్ల నిర్ణయంతో స్పష్టమవుతుంది. ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులు కానున్నాయి. అలాగే సంవత్సరమంతా ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్ మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక ఈ రోజు అయితే దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు అయితే సమ్మెలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శాలిని, దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు ఈరోజు సమ్మె చేపట్టబోతా ఉన్నారు. ప్రధానంగా వారికి ఏవైతే ఉద్యోగ భద్రత విషయంలో కానివచ్చు, అదేవిధంగా వారికి వచ్చే జీతాల విషయంలో కానివచ్చు, వారికి వచ్చే పేఅవుట్స్ విషయంలో కానివచ్చు, వారి భద్రతకు సంబంధించినటువంటి అంశాలపై కానివచ్చు, ఏవైతే ఈ డెలివరీ కంపెనీస్ ఉన్నాయో గిగ్ వర్కర్లకు సంబంధించి ఆ కంపెనీలు తమ యొక్క భద్రతకు సంబంధించి, అదేవిధంగా తమ ఆదాయ మార్గాలకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు జీతాల పెంపులో కానివచ్చు, వాళ్ళ భద్రతకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంతో దేశవ్యాప్తంగా చర్య ఏదైతే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ స్ట్రైక్ చేయాలని చెప్పి గిగ్ వర్కర్లు ఇప్పటికే ఒక డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని చెప్పి కూడా గిగ్ వర్కర్లు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా బ్లింకిట్, అదేవిధంగా ఇతర ఏవైతే ఈ డెలివరీ యాప్స్ ఉన్నాయో ఈ డెలివరీ యాప్స్ ద్వారా వీళ్ళందరూ కూడా గిగ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ మెట్రో నగరాల్లో వీరి సేవలు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. హైదరాబాద్, బెంగళూరు, పూణే, అదేవిధంగా కోల్కతా, ముంబై ఇట్లాంటి నగరాల్లో ఈ గిగ్ వర్కర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఐటీ కారిడార్ ఏరియాకు సంబంధించి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ యొక్క గిగ్ వర్కర్ల సేవలపై ఎక్కువగా ఆధారపడతారు. వాళ్ళ డిమాండ్స్ను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి ఇప్పటికే గత ఈ నెల 25వ తేదీన ఇప్పటికే 40,000 మందితో గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయడం జరిగింది. ఇప్పటికే అప్పుడు స్ట్రైక్ చేసినప్పుడే దాదాపు సగం వరకు కూడా వాళ్ళ యొక్క
ఆదాయ మార్గాలు ఏవైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో హోటల్స్, రెస్టారెంట్స్, అదేవిధంగా ఇతర గ్రాసరీకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఆ రోజు సగం వరకు ఎఫెక్ట్ అయినాయని చెప్పేసి ఇప్పటికే నివేదికలు కూడా చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈరోజు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఇప్పటికే అందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చాలా వరకు కూడా ఈ ఆన్లైన్కి సంబంధించినటువంటి ఈ యాప్లపై ఎక్కువగా కూడా డెలివరీకి సంబంధించి గ్రాసరీ కానివచ్చు, అదేవిధంగా ఫుడ్కి సంబంధించి కావచ్చు, సో ఇతర కేక్లకు సంబంధించి కావచ్చు, బేవరేజెస్ కానివచ్చు, ఇవన్నీ వీటిపై ఆధారపడతారు. కాబట్టి సో వీరికి సంబంధించి ఈరోజు సమయం చూసి వీళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఒకవైపు తెలుస్తూ ఉంది. ప్రధానంగా 10 నిమిషాల డెలివరీ ఏదైతే ఉందో ఈ సంస్థల మధ్య ఉన్నటువంటి పోటీ దృష్ట్యా 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చెప్పి ఏదైతే పెట్టడం జరిగిందో దాన్ని ప్రధానంగా రద్దు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఈ 10 నిమిషాల డెలివరీ ఏదైతే ఉందో వారిపై మానసికంగా ఒత్తిడి పడుతుంది. ఈ యొక్క మెట్రో నగరాల్లో ఈ ట్రాఫిక్లో అదేవిధంగా ఇట్లా వెళ్ళడం వల్ల ప్రమాదాల బారిన పడతా ఉన్నామని చెప్పి కూడా ఇప్పటికే పలు సంస్థల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా సో ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు, దాన్ని రద్దు చేయడం లేదు. సో అందుకని చెప్పి మేము స్ట్రైక్ చేస్తున్నామని చెప్పి కూడా సో వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ 10 నిమిషాల డెలివరీ విధానం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసి సో వారికి ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ను సో ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళ భద్రతకు సంబంధించి వారి యొక్క ఏవైతే ఎట్లాంటి సాలరీస్ కూడా మినిమం వేజెస్ కూడా పే చేయాలని చెప్పి కూడా కొన్ని డిమాండ్లతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సో 5 గంటల వరకు సమ్మె చేయబోతా ఉన్నారు. ఈ సమ్మెలో 150,000 మంది గిగ్ వర్కర్లు సో ఈ యొక్క సమ్మెలో పాల్గొంటారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.